ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. సో ఉషా, ఎవరికైనా ఒక ఫేమ్ కావాలి అంటే చాలా ఇష్టం, చాలా మందికి అదే ఉంటుంది. సో ఇప్పుడున్న కాలంలో ఏమైపోయిందంటే మేము తొందరగా ఫేమ్ అయిపోవాలి, ప్రతి ఒక్కరం ఫేమ్ అవ్వాలి అని చెప్పి చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ ఫేమ్ అంటూ ఈ ఫేమ్ లో వీళ్ళు చేస్తున్న ఒక్కసారి ఆ పిచ్చి పనుల గురించి చెప్పవా? అంటే అందరినీ అన్నట్ల ఎవరైతే చేస్తున్నారో డెఫినెట్ గా మాట్లాడుకోవాలి రాధా. ఆ తర్వాత దానికి సొల్యూషన్ చెప్తాను. ఫస్ట్ ఫేమ్ అనేది ఒక 10 years బ్యాక్ టీవీలోను సినిమాలోను ఒక సెలబ్రిటీస్ ఆపర్చునిటీ రావడం కష్టం, టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేసేవాళ్ళు. అది దానికి ఒక పెద్ద కాస్టింగ్ కౌచ్, వాళ్ళతో పడుకోవాలి ఇంత పడుకోవాలి కాబట్టి చాలా కష్టం అయ్యేది, టాలెంట్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేది. సో ఆ స్టేజ్ నుంచి మనకి కోవిడ్ లో టిక్ టాక్ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, ఎవ్రీబడి ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఛానల్. ఎవరైతే సక్సెస్ అవుతున్నారో యూట్యూబ్ వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, టిక్ టాక్ వాళ్ళు డబ్బులు పే చేయడం మొదలు పెట్టారు. సో ఫేమ్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మనీ కాబట్టి ఇక ఆడవాళ్ళు అయితే బరితెక్కించేసి బొడ్లు చూపించి అసలు లైవ్ న్యూడ్ షోలు కూడా చేస్తున్నారు. కొన్ని యాప్స్ వచ్చేసాయి డబ్బుల కోసం. ఓకే, సో ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు మాత్రమే అవి చేస్తున్నారా? నార్మల్ ఆడపిల్లల పద్ధతిగా ఉన్నారంటే వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయిపోయి మన రెగ్యులర్ ఆడపిల్లలు, మన రెగ్యులర్ ఆంటీలు, ఊర్లో ఆంటీలు, మరి వాళ్ళ భర్తలు ఏమనట్లేదో నాకు క్వశ్చన్ గా ఉంది. అసలు వ్యభిచారస్తుల కన్నా ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇంకా వ్యభిచారం చేసే వాళ్ళన్న పద్ధతిగా ఉంటారేమో గానీ వాళ్ళు ఓన్లీ డబ్బుల కోసం వాళ్ళకే చూపిస్తారు. వీళ్ళు ఈ భూప్రపంచంలో ఉన్న అందరికీ యాక్సెస్ అయ్యే ఒక కామన్ ప్లాట్ఫామ్స్ లో అది చూడగానే ఎదుటి వాళ్ళకి ప్రేరేపణ కలిగి వీళ్ళని ఏదన్నా చేద్దామా అనే ఒక ఇంటెన్షన్ వచ్చేలాగా కన్సిస్టెంట్ గా ఇంకా వాళ్ళకి అదే కాన్సెప్ట్ చేస్తూనే ఉంటారు. బాడీ షేప్లు, ఆ క్లీవేజ్లు చూపిస్తేనే ఫేమ్ అయిన వాళ్ళు ఉన్నారు, దానివల్ల ఆపర్చునిటీలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, దానివల్ల డబ్బులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అశ్లీలత, అసభ్యకరమైన వేషధారణ ఒకటైతే, చండాలమైన భాష, అప్రస్తుతమైన ఆలోచన తీరు, అండ్ అక్కడ అప్లికేషన్ కామెడీ అని మనం అనుకోవాల్సి వచ్చిన అఘాయిత్యానికి వచ్చి నీచాతి నీచమైన కాంటెంట్, మనుషులు చూసి వెగుటొచ్చినా సరే ఆ వెగుటుని ఇష్టపడేలాగా జనాల్ని తయారు చేసింది ఈ సోషల్ మీడియా పీపులే. కామెడీ అంటే దానికి ఒక ఎసెన్స్ ఉండేది. ఇప్పుడు ఎటకారము, అసభ్యకరం, ఉప్పుల బాలు ఉన్నారు. మనం అసలు వాళ్ళని అసహ్యించుకునే వాళ్ళం. ఒకప్పుడు వాళ్ళని చూసి మనం వాళ్ళ దగ్గరకు వస్తేనే మనకు అసహ్యంగా ఉండేది. బట్ ఏదైనా పూజలప్పుడు వాళ్ళు ఇది కాబట్టి మనం వాళ్ళు రెస్పెక్ట్. అసలు వాళ్ళు వేసే వెటకారాలు, నువ్వు ఈ అడ్వెంట్ ఆఫ్ ఇంటర్నెట్, ఈ సోషల్ మీడియా ఎంత నీచంగా ఉన్నారు వాళ్ళు. అసలు వాళ్ళే, ఎందుకంటే ఆ లేబరిజం కానీ చిన్నపిల్లల మీద, టీనేజ్ మీద పడి ఓహో ఇది ఓకే కదా ఇలా చేస్తే అని చెప్పి చిన్న పిల్లల నుంచి కాంటెంట్ చేయడం, అండ్ చిన్నపిల్లలు కాంటెంట్ చేయడం. చిన్న పిల్లడు అదేదో సరదాగా చేసిన కాంటెంట్ కి ఆడిప్పుడు ఒక వీడియో చేయాలంటే ₹1,00,000 అంట. తల్లిదండ్రులు కూడా దాన్ని డబ్బుల కోసం. అది ఫ్యూచర్ లో ఏం చేస్తాడు రా నువ్వు చెప్పు. అవును, కరెక్ట్. ఇంకా ముఖ్యంగా అంటే బాధాకరమైన విషయం ఏంటంటే మామూలుగా 4 గోడల మధ్య జరిగేవి ప్రతిదీ ఎక్కువ పెట్టేస్తున్నారు. తల్లి బిడ్డకు పాలు తాపించడం అనేది అది ఎంత ఉషా, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అలా చూపించడం, అసలు ఏం జరుగుతుంది కోసం మీరు పాలు ఇచ్చేది చూపించడం అంటే నిజంగా బాధ. అండ్ ఇంకా చెప్పాలి అంటే కపుల్ గోల్స్ అని చెప్పి మా ఫస్ట్ నైట్ జరుగుతుంది ఫ్రెండ్స్, మా ఫస్ట్ నైట్ డెకరేషన్ ఫ్రెండ్స్, ఇంకా నయ్యం అది కూడా చూపించమ్మా అని పిచ్చి కామెంట్లు పెట్టినా చూపిస్తున్నారు. అవి కూడా ముద్దులు పెట్టుకునేవి. ఓకే, మన ఇండియన్ కల్చరు 4 గోడల మధ్యలో కొన్ని జరగాలి, నలుగురు మధ్యలో కొన్ని జరగాలని క్లియర్ కట్ గా మన సంస్కృతి సంప్రదాయం పిల్లల ముందు ఇలా ఉండకూడదని చాలా చెప్పున్నారు. సో మన ఇందాక వీడియోలో కూడా అప్రస్తుతంగా అనిపించినా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, ఒక మనిషితో నువ్వు ఈ రోజు ఉన్నో రేపు ఉంటావో లేదో తెలియదు. ఫర్గెట్ అబౌట్ భార్యాభర్తలు కూడా. అలాంటప్పుడు జనాలందరికీ నువ్వు రొచ్చు చేసి ఒక ఇంటిమెసీ గాని చెస్ట్ టచ్ చేయడంతో సహా అన్ని, అయ్యో అసలు నేను పిల్లల ముందరే రొమాన్స్ చేస్తూ వీడియోస్ అంటే ప్రతిదీ ఆంటీలు అసలు ఇంకా ఎక్కువ అయిపోయినారు. వాళ్ళ బట్టలు ఏంటో, వాళ్ళు ఏం చూపించాలనుకుంటారు. ఒక్కొక్కరు వాళ్ళు అంటారు, అరే మా కామెంట్స్ చూసన్నా మీరు మారండమ్మా అంటారు. నో, వాళ్ళు ఏం పట్టించుకోరు. లవ్ చేసుకునేది మొత్తం నువ్వు అన్నట్టు అంతా ఎలా అయిపోయిందంటే పబ్లిక్ లోనే పబ్లిక్ లో గొడవ అయ్యిందంటే వాళ్ళిద్దరు చూసుకోవటం లేదు. ఒక వీడియో రిలీజ్ చేస్తారు, మా ఇద్దరు గొడవ అయింది. దీని ఎండ్ రిజల్ట్ డబ్బులు అనుకుంటున్నారు అంతే. ఎవరైనా సరే కాంటెంట్ క్రియేట్ చేసేది డబ్బుల కోసం ఖచ్చితంగా. మిడిల్ క్లాస్ ఓడో ఆడపిల్లని తీసుకొచ్చి అందరూ అన్న నీ ఆడపిల్లని తీసుకొచ్చి డాన్స్ వేస్తున్నావు, తండ్రిను కూతురు
దాని ఫ్యూచర్ ఏంటి అని అడిగినా వాడు అలానే కాంటెంట్ చేస్తున్నాడు. సో మాకు డబ్బులు లేవు, మాకు ఇదే ఆధారం. అరే బాబు, ఆడపిల్లది, ఇప్పుడు అన్ని వీడియోలు చేసావు, నలుగురిలో ఇదైందని ఎవడు పెళ్లి చేసుకుంటాడు వచ్చి నీకు డబ్బుల కోసం, నీ వృత్తో వాట్ ఎవర్. సో వీళ్ళందరికీ ఏమైందో తెలుసా, యాజ్ అన్ అడ్వకేట్ ఇప్పుడు చెప్తా చూడు, సోషల్ అనాలిసిస్ లో చాలా మందికి ఆపర్చునిటీస్ వచ్చాయి. నేను చెప్పాను కదా, తెలుగులోనే బోల్డ్ అంతమంది అన్ని చూపించుకొని డాన్స్ వేసారు, అబ్బో ఇన్ఫ్లుయెన్సర్స్ అని బిగ్ బాస్ కి వెళ్ళారు, వాళ్ళకి ఏదో రిచ్ బాయ్ ఫ్రెండ్లతో పెళ్లిళ్ళు అయిపోతాయి అని చేసుకుంటున్నారు. నాకు తెలుసు, ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. ఒక అమ్మాయి యూటీలో ఉంది, రేంజ్ రోవరు ఫలక్నామా ప్యాలెస్ లో పెళ్లి చేసుకుంది. ఆఖరికి ఏమైందో తెలుసా, బిడ్డ పుట్టిన తర్వాత వదిలేశాడు. ఓకే, అండ్ వీళ్ళకి కూడా పెళ్లిళ్ళు అవ్వాల. చాలా మంది మన ఇన్ఫ్లుయెన్సర్స్ అనాలిసిస్ చేస్తే, నేను రీసెర్చ్ చేసి చెప్తున్నా, ఇలా కరువు వెళ్ళి డబ్బులు వచ్చి 4-5 వీడియో ఆల్బమ్ల్లోనో 2-3 సినిమాల్లోనో చేసి మళ్ళీ ఏదో ఒక ఇల్లు కొనుక్కున్నారు. మా హోమ్ టూర్ చూడండి ఫ్రెండ్స్ అన్నారు. ఆ ఇంట్లో ఉండటానికి తినటానికి పరువు లేదు, నువ్వు అన్ని పైనుంచి కింద వరకు చూపించావు, ఎవడైనా నీ దగ్గరికి ఎందుకు వస్తాడు, పడుకోవడానికి వస్తాడు. ఆడు కామం కోరిక తీరుస్తావా నువ్వు చేసిన దానికి? 5 ఏళ్ళో 10 ఏళ్ళో సరే, ఒక 10 కోట్లు సంపాదించావా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10 కోట్లు జీవితాంతం సరిపోద్దా? పరువు లేని ఆడదాన్ని గిల్ట్ మోడ్ లోకి తీసుకెళ్లిపోయి మగాడు నిన్ను ఎలా చూస్తాడు తర్వాత? అవునా కాదా? సరే, ఒక మగాడితో ఉన్నాను నేను, ఈ అమ్మాయితో ఉన్నానని ఒక అబ్బాయి కపుల్ గోల్స్ ఏదో వాళ్ళకి, నేను కూడా ఒక 1 మిలియన్, అసలు అమెరికాలో ఉన్నారా వీళ్ళు ఇండియాలో ఉన్నారని, ఆ మగాడు దాన్ని ఎక్కడ పడితే అక్కడ వేసి రుద్ది లేపిన వీడియో తర్వాత ఏ అమ్మాయి నీతో జీవితాంతం ఉంటది చెప్పు? ఏ ఆడదానికైనా ఇంకో ఆడదాని జెలసీ వస్తుంది, టచ్ చేసావు, నువ్వు ఇంత తిరిగావు, ఇంత చేసావు, నిన్ను కూడా అలా చేస్తానంటే సరే దాన్ని ఎందుకు వదిలేసావు? సో దెర్ ఈజ్ నో రియాలిటీ. అలా ఫ్యూచర్ ఏం లేదు రాదా. నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, డబ్బులు వస్తాయి, తర్వాత ఒక కరువు పడిపోయిన తర్వాత వాడు చచ్చే వరకు నేను చేయలేక, లేకపోతే యూట్యూబ్ మీరు అందరు ఇప్పుడు చూస్తున్నా, నేను 2007లో అమెరికాలో వారేవా చెఫ్ చూసి వంటలు చేసిందాన్ని. యూట్యూబ్ నేను 2007 నుంచి వాడాను. ఐ కెన్ క్రియేట్ కంటెంట్ సిన్స్ అ లాంగ్ టైమ్, ఆల్మోస్ట్ 18 years నుంచి నేను కాంటెంట్ చేయొచ్చు. సో ఒకటి ఎప్పుడైనా మనం ఒక పని చేస్తే 10 ఏళ్ల తర్వాత ఏంటి, నేను అప్పుడు చేసింది ఏంటి, పాటలు పాడి వంటలు చేశాను, దట్స్ ఆల్ ఐ డిడ్. ఆ కాంటెంట్ వల్ల మనకు ఒక 18 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు ఎక్కడా వెగుటూ లేదు. అండ్ నేను ఫ్యాషన్ లో ఉన్నాను. చాలా మంది అసలు ఫ్యాషన్ అమ్మాయి వేనా, నువ్వు అసలు ఫ్యాషన్ డిజైనర్ వేనా, సెక్సీగా, ఫ్యాషన్ అంటే సెక్సీగా బట్టలు వేసుకొని సళ్ళు చూపించి బొడ్డు చూపించడం కాదు రాదా. ఫ్యాషన్ ఈజ్ మనకి మనం అందంగా కనిపిస్తూ ఎదుటి వాళ్ళకు కూడా అట్లీస్ట్ రెస్పెక్ట్ఫుల్ అందం, అది లేదు. రెస్పెక్ట్ ఆడదానికి లేదు, మగ, అసలు నువ్వు ఎంతమంది మీద రెస్పెక్ట్ ఉంది సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ మీద చెప్పు? రెస్పెక్ట్ కోల్పోయిన ప్రతి జీవి సొసైటీలో బతకడం తల దించుకొనే బతకాలి. ఐ కాంట్ టెల్ యూ ద నేమ్. ఒక పోలీస్ ఆఫీసర్, ఎస్ఐ, వాడు నా ఫ్రెండ్. ఓకే, ఆ ఉద్యోగం వదిలేసి దీని వెనకాల పడి ఇప్పుడు ఏదో 1 మిలియన్, మొన్న ఫోన్ చేశాడు, నీకు ఇంతమంది తెలుసు కదా, నాకు ఇన్ఫ్లుయెన్సర్ పేజ్ ఉంది, నాకు ఏమైనా డబ్బులు ఇప్పిస్తావు అంటే, నేను అన్నా పిచ్చి వెదవలాగా ఉద్యోగం వదిలేసుకున్నావు ఉషా, డబ్బులు లేవు ఉషా. ఆఖరికి 6 ఏళ్లలో తాగడం, ఫ్రెండ్స్ తో తిరగడం, ఆ వీడియోలు పెట్టి, నేను అన్నా దిస్ ఇస్ ద స్టూపిడెస్ట్ థింగ్ యూఆర్ డూయింగ్. జీవితంలో వాడు బాగా చదివి తెచ్చుకున్నాడు ఆ జాబ్, దాన్ని వదిలేసి ఎందుకు ఈ పిచ్చి పనులు చేసావు, పుక్కట్లో నేను నీకు ఇప్పుడు హెల్ప్ చేయాలంటే కోపం వచ్చింది. ఓకే, నీకు కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు నేను బిల్ కట్టాను, అండ్ ఇంకొక దగ్గర నువ్వు 2 సార్లు నన్ను బయటకు తీసుకెళ్ళినప్పుడు ఎవరి కోసం, యాక్టర్స్ ని పరిచయం చేయమని నన్ను బయటకు తీసుకెళ్ళి. అబ్బాయికి ఇంకా యాటిట్యూడ్ మారలా, నువ్వు ఇప్పుడు నాకు హెల్ప్ చేయాలంటే ఎందుకు చేయాలి, నీకు ఎందుకు తీసుకురావాలి ఎండార్స్మెంట్, నువ్వు ఏమన్నా పోటుగా అడివా? ఆ మాట నేనంటే నేను అప్పుడే చెప్పా, ఉద్యోగం వదలద్దు, ఈ స్టేజ్కి వస్తావు, అడుక్కు తినే స్టేజ్కి వస్తావు అని 6 ఏళ్ల క్రితం చెప్పా. యంగ్ బ్లడ్ అన్నమాట, అందంగా ఉంటాడు, నేము ఫేము, అమ్మాయిలు, పార్టీలు, ఇదే జీవితం అనుకొని ఆఖరికి ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళలేడు అబ్బాయి చేసిన పెంటకి. నేను లీవ్ లో ఉన్నాను, మరి వెళ్ళరా, నీకు దమ్ముంటే ఉద్యోగానికి వెళ్ళు, తను చూసినా నాకేం ప్రాబ్లం లేదు. మొన్నే నేను 1 గంట మాట్లాడాను, ఈ స్థితికి అధోగతికి వస్తావని చెప్పా. చేతిలో అసలు పోలీసు జాబ్ అంటే ఎంత మంచి జాబ్. సో వీళ్ళకి స్టార్టింగ్ లో ఇవే కనిపిస్తాయి, కనిపించిన తర్వాత కిందకి వెళ్తే ఇప్పుడు వాడు బతికేంటి? నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ గా ఎన్ని రోజులు సంపాదిస్తావు? నువ్వు ఒళ్ళున్నంత వరకు, నీ కళ్ళున్నంత వరకు, నీ పళ్ళున్నంత వరకు, జనాలు నేను చూసినంత వరకు. జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, సేమ్ మనుషుల్ని అంతా చూసిన తర్వాత ఏముంటది రాదా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. కొత్త కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయడానికి అడుక్కు తిని అరువులు చేస్తా ఉంటావు, కంటెంట్ మారిపోతా ఉంటది, జనాల ఫోకస్ మారిపోతా ఉంటది. ఏం చేసి నువ్వు డబ్బు సంపాదిస్తావు, ఏం చేసి బతుకుతావు? నీ దగ్గరికి ఇప్పుడు ఏ అమ్మాయి వస్తుంది, ఎవరితో ఉంటావు అంటే వాడి దగ్గర సమాధానం లేదు. నేను ఒక శ్రేయోభిలాషిగా చెప్తున్నాను అని. సో ఇది రియాలిటీ రాదా. దీనికి సొల్యూషన్ ఏంటంటే, మనం ఏదన్నా చేసేటప్పుడు ఫ్యూచర్ లో దీని వల్ల మన జీవితం ఎలా ఉంటది. సరే 6 ఏళ్ల నుంచి మీ సుమన్ టీవీలోనే వీడియోస్ ఉన్నాయి, 5 ఏళ్ల నుంచి ఇన్ఫ్లుయెన్సింగ్ చేయడం నాకు రాదా? నేను గొప్ప అని చెప్పట్లా. నా ఫ్రెండ్స్ ఎవరైనా ఒరిజినల్ గా
ఆలోచించే వాళ్ళు ఎవరైనా మీడియా ముందు రారు, పిచ్చాషాలు వేయరు. డబ్బులు నాకు అవసరం లేదా, పేరు నాకు అవసరం లేదా, అందరికీ అవసరమే. బట్ ఎలా తెచ్చుకోవాలి, నువ్వేంటి నిజాయితీగా, నీకు నిజంగా టాలెంట్ ఉంటే ఎవరైనా, ఇప్పుడు నీ వ్యూస్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? నీలో ఒరిజినల్ ఎసెన్స్ ఉంటే జనాలు నీకు రెస్పెక్ట్ ఇస్తారు. జీవితంలో సంపాదించుకోవాల్సింది గౌరవం మాత్రమే రాదా. నాకు జీవితంలో చాలా జరిగాయి. అసలు చూసి నన్ను ఇంకా అసలు ఈ అమ్మాయి అనే స్టేజ్కి వచ్చినా దాన్ని తిరగరాసుకొని మనం ఉండే పద్ధతిని బట్టి రెస్పెక్ట్ తెచ్చుకోవాలి. కానీ ఈ పడిపోయిన ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ తెచ్చుకోవచ్చు ఎప్పుడు వాళ్ళు నిజాయితీగా వాళ్ళు ఏంటో తెలుసుకొని ఆ వాల్యూని సొసైటీకి ఇచ్చినప్పుడు, ఇట్లా సళ్ళు చూపించి ఒళ్ళు చూపించి కాదు. నిజంగా అంటే ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి ఆల్రెడీ చెప్పింది. మనం ఫేమ్ అవ్వాలని చెప్పి పిచ్చి పిచ్చి పనులు చేసి లైఫ్ ని మాత్రం స్పాయిల్ చేసుకోకండి. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ.